దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు అది మిడిల్ క్లాస్ ఏరియా. అవును. లేబర్ ప్లేస్ మిడిల్ క్లాస్ అవుతుంది కానీ రిచ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అదే. ఎందుకంటే రిచ్ అక్కడ ఉండరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ. అందుకని వెంచర్లు వాళ్ళు వేయరు, మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు వేస్తారు. అది కూడా ఇట్లాంటివి వేయరు వాళ్ళు. ఇప్పుడు ఇదే సింగనగర్లో నేను చెప్పినటువంటి ప్రదేశంలో ఈ లేబర్ హౌసెస్ని కొనుక్కుని కట్టినటువంటిదేమో ముఠా వాళ్ళు, ముఠా మేస్తులు వీళ్ళు. ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కొని ఉడా వాళ్ళు అయ్యి వీళ్ళు మామూలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓ ఫ్లాట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టించి అమ్మటం, అట్లాగా. అది వేరు. ఇప్పుడు మీరు చెప్పేటటువంటిది ఒకటి తెలుగుదేశం వాళ్ళది మెంటాలిటీ, అది ఒక పొలిటికల్ డ్రామా సహజంగా నడుస్తుంది. ఇప్పుడు బాంబే కాలనీలు ఎక్కడ కట్టారు? ఊరి మధ్యలో ఏమైనా కట్టారా ఏంది? లేకపోతే అదేది ఇప్పుడు చెప్పిన టిడ్కో ఇళ్ళు ఊరి చివర కట్టారు, ఊరి మధ్యలో కట్టారా? కాకపోతే వీళ్ళకి ప్రచారం చేసుకోవడం చేత కాదు వైసీపీ వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు నిన్న కాకపోతే ఇనాగ్రేషన్ చేసిన ఏమన్నా ఊరి చివరి కాకున్నాయా? అవి కామన్ గా జరిగిపోతుంటాయి. ఇంకోటి ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాడు జగన్, ఇండివిజువల్ స్థలాలు ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ఇస్తుంది 4 అంతస్తులు 5 అంతస్తుల్లో పైన కింద. దీనికంటే అది బెటర్ కదా. అయితే ఒకటే ఏంటంటే వెంచర్ల పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో ఇక వెంచర్లు ఉండవు, ఇక స్థలాలన్నీ అమ్మేసుకుంటారు నాకు తెలిసి. ఇక జగనన్న కాలనీలో అవి కొనుక్కున్న లేబర్ ఎవరన్నా కట్టుకోవాలి, అది జరుగుతుంది భవిష్యత్తు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకోవాలి భవిష్యత్తు. పేదలకైతే కొంచెం బెనిఫిట్ అయ్యేది అమ్మేసుకోమని, అంతే. డబ్బులు మిగిలితే మళ్ళీ కొత్తగా మాకు ఇల్లు లేదయ్యా అంటే మళ్ళీ అప్లై చేసుకుంటారు అనమాట. చేసుకుంటారు, లేదంటే వాళ్ళ పిల్లల పేరు మీద ఎవరొకరి పేరు మీద అప్లై చేసుకుంటారు, కొడుకుల పేరు మీద. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఇదొక పొలిటికల్ స్ట్రాటజీయా రేపు?